ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం లెన్ ఫంక్షన్ గురించి అంటే లెన్ ఫార్ములా గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో మనకి లెన్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ లెన్ ఫంక్షన్ అనేది మనకి ఎక్సెల్లో ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ లెన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఎక్సెల్లో లెన్ ఫంక్షన్ అంటే లెంత్ ఫంక్షన్. అంటే లెన్ ఫంక్షన్లో మనం ఏ టెక్స్ట్ స్ట్రింగ్ అయితే ఇస్తామో ఆ టెక్స్ట్ స్ట్రింగ్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి రిజల్ట్ అనేది చూపిస్తుంది. అంటే లెన్ ఫంక్షన్లో మనం ఏ సెల్ రిఫరెన్స్ అయితే ఇస్తామో అంటే ఏ సెల్ రిఫరెన్స్ అయితే యాడ్ చేస్తామో ఆ సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఎలానో చూడండి, ఇక్కడ నేను సింపుల్గా డేటా అనేది ఇలా తీసుకున్నాను, టెక్స్ట్తో పాటు ఈ సెల్లో డేట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ లెన్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం. చూడండి, ఈక్వల్ టు LEN లెన్. చూడండి, ఇక్కడ మనకి లెన్ ఫంక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి సమ్ మెసేజ్ కనిపిస్తుంది. చూడండి, లెన్ ఫంక్షన్తో పాటు రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ టెక్స్ట్ స్ట్రింగ్. మనం లెన్ ఫంక్షన్లో ఏ టెక్స్ట్ స్ట్రింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామో అంటే ఏ టెక్స్ట్ స్ట్రింగ్ అయితే ఇస్తామో ఆ టెక్స్ట్ స్ట్రింగ్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి చూపిస్తుంది. అంటే లెన్ ఫంక్షన్లో మనం ఏ సెల్ రిఫరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామో ఆ సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి రిజల్ట్గా చూపిస్తుంది. ఇక్కడ మనకి లెన్ ఫంక్షన్ కనిపిస్తుందిగా, కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, లెన్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. లెన్ ఫంక్షన్ ఓపెన్ అవ్వగానే మనకి లెన్ ఫంక్షన్లో ఓన్లీ సింగిల్ ఆర్గ్యుమెంట్ మాత్రమే ఉంటుంది, అది టెక్స్ట్. ఇక్కడ ఈ టెక్స్ట్లో మనం ఇక్కడ డైరెక్ట్ వాల్యూని ఎంటర్ చేసి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేయొచ్చు, లేదంటే సెల్ రిఫరెన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే లెన్ ఫంక్షన్లో డైరెక్ట్ వాల్యూని ఎలా ఎంటర్ చేయాలో ఒకసారి చూపిస్తాను, ఆ తర్వాత సెల్ రిఫరెన్స్ సెలెక్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ లెన్ ఫంక్షన్లో న్యూమెరికల్ వాల్యూని ఎంటర్ చేయాలంటే అంటే నంబర్స్ని ఎంటర్ చేయాలంటే ఎలా ఎంటర్ చేయాలంటే 1 2 3 ఇలా నంబర్స్ని డైరెక్ట్ ఇలా ఎంటర్ చేస్తే చాలు. నో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి 1 2 3లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 3 ఉన్నాయని చూపిస్తుంది. మనం ఇక్కడ లెన్ ఫంక్షన్లో ఎన్ని నెంబర్స్ ఇచ్చాం? టోటల్గా 3 నెంబర్స్ ఇచ్చాం కాబట్టి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 3 అని చూపిస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ ఎంటర్ చేద్దాం. చూడండి, ఈక్వల్ టు లెన్. ఇక్కడ టెక్స్ట్లో నా నేమ్ ఎంటర్ చేస్తాను, ప్రసాద్ అని. లెన్ ఫంక్షన్లో డైరెక్ట్ టెక్స్ట్ వాల్యూని ఎంటర్ చేయాలంటే విత్ ఇన్ డబుల్ కోట్స్లోనే ఎంటర్ చేయాలి. డబుల్ కోట్స్ ప్రసాద్, అగైన్ డబుల్ కోట్స్. టెక్స్ట్ని ఎంటర్ చేయాలంటే విత్ ఇన్ డబుల్ కోట్స్లోనే ఎంటర్ చేయాలి. నా క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, ఇప్పుడు మనం లెన్ ఫంక్షన్లో ప్రసాద్ అనే టెక్స్ట్ ఎంటర్ చేసాం. ప్రసాద్లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. చూడండి, ప్రసాద్ PRASAD టోటల్గా 6 క్యారెక్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. కానీ ఇక్కడ మనం లెన్ ఫంక్షన్లో ప్రసాద్ అనే టెక్స్ట్ ఎంటర్ చేసే ముందు డబుల్ కోట్స్ కూడా యాడ్ చేసాం. కానీ లెన్ ఫంక్షన్ అనేది ఆ డబుల్ కోట్స్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్లోకి కౌంట్ చేయదు, ఓన్లీ టెక్స్ట్ స్ట్రింగ్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. కాబట్టి నంబర్ ఆఫ్ క్యారెక్టర్ 6 అని చూపిస్తుంది. ఇప్పుడు సెల్ రిఫరెన్స్ని సెలెక్ట్ చేసుకొని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేద్దాం. చూడండి, ఈ సెల్పై అప్లై చేసిన లెన్ ఫంక్షన్ని క్లియర్ చేస్తాను, డిలీట్ చేస్తాను. డిలీట్ ఈక్వల్ టు లెన్. ఇక్కడ టెక్స్ట్లో ఈ సెల్ రిఫరెన్స్ తీసుకుంటాను, సెల్ A1. నా క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, ఈ సెల్లో మనకి సబ్స్క్రైబ్ అనే టెక్స్ట్ వాల్యూ ఉంది. సబ్స్క్రైబ్లో టోటల్ 9 క్యారెక్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఇప్పుడు ఈ సెల్పై అప్లై చేసిన లెన్ ఫంక్షన్ని ఇక్కడ కింది సెల్లోకి ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేద్దాం. ఈ సెల్లోకి ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేస్తాను. చూడండి, ఈ సెల్లో మనకి ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ అనే టెక్స్ట్ వాల్యూ ఉంది. ఈ సెల్లో మనకి టోటల్ 19 క్యారెక్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఇప్పుడు ఈ కింది సెల్లో కూడా లెన్ ఫంక్షన్ని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేద్దాం. చూడండి, ఈ సెల్లో మనకి 21 క్యారెక్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఈ సెల్లో కూడా మనకి ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ అనే టెక్స్ట్ వాల్యూ ఉంది. కానీ ఇక్కడ మనకి 21 క్యారెక్టర్స్ ఉన్నాయని కౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ 19 క్యారెక్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే లెన్ ఫంక్షన్ అనేది సెల్లో ఎవ్రీ సింగిల్ స్పేస్ని కూడా 1 ఆఫ్ ద క్యారెక్టర్ కిందకి కౌంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 21 క్యారెక్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఎలా అంటే
ఇక్కడ ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్లో 2 స్పేసెస్ యాడ్ అయి ఉన్నాయి. చూడండి, ప్రసాద్ తర్వాత 1 స్పేస్, ఎక్సెల్ తర్వాత 1 స్పేస్ యాడ్ అయి ఉంది. కాబట్టి టోటల్ 21 క్యారెక్టర్స్ ఉన్నాయి అని కౌంట్ చూపిస్తుంది. ఇక్కడ ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్లో ఏ స్పేస్ యాడ్ అవ్వలేదు కాబట్టి 19 క్యారెక్టర్స్ ఉన్నాయని చూస్తుంది. ఇక్కడ ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్లో 2 స్పేసెస్ యాడ్ అయి ఉన్నాయి కాబట్టి 21 క్యారెక్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఇది డిఫరెన్స్. అంటే లెన్ ఫంక్షన్ అనేది సెల్లో ఎవ్రీ సింగిల్ స్పేస్ని కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ కిందకి కౌంట్ చేస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్లో చూపిస్తాను. లెన్ ఫంక్షన్ స్పేస్ని క్యారెక్టర్ కిందకి ఎలా కౌంట్ చేస్తుందో ఇక్కడ ఈ సెల్లో ఏ వాల్యూ ఎంటర్ చేయకుండా 1 స్పేస్ని ఎంటర్ చేస్తాను. 1 స్పేస్ అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈ సెల్లో లెన్ ఫంక్షన్ అప్లై చేస్తాను. ఈక్వల్ టు లెన్, ఈ సెల్ని రిఫరెన్స్గా తీసుకుంటాను. తీసుకొని నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, ఈ సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 1 అని చూపిస్తుంది. ఈ సెల్లో ఏ వాల్యూ లేకున్నా సరే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 1 అని చూపిస్తుంది. ఎందుకంటే ఈ సెల్లో మనం 1 స్పేస్ యాడ్ చేసాం కాబట్టి లెన్ ఫంక్షన్ అనేది సెల్లో ఎవ్రీ సింగిల్ స్పేస్ని వన్ ఆఫ్ ద క్యారెక్టర్ కిందకి కౌంట్ చేస్తుంది కాబట్టి 1 అని చూపిస్తుంది. ఆ సెల్లో 1 క్యారెక్టర్ ఉందని చూపిస్తుంది. ఇలా మనకి లెన్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ సెల్లో ఉన్న లెన్ ఫంక్షన్ కింది సెల్లోకి ఫీల్డ్ హ్యాండిల్ డ్రాగ్ చేద్దాం. చూడండి, ఈ సెల్లో 2 లాన్ టెక్స్ట్ వాల్యూలో 8 క్యారెక్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఈ సెల్లో ఎక్సెల్ బేసిక్ టు అడ్వాన్స్ టెక్స్ట్ వాల్యూలో 18 క్యారెక్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఈ సెల్లో డేట్ ఉంది. డేట్లో 5 క్యారెక్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. కానీ ఇక్కడ డేట్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, మనం కౌంట్ చేసే ప్రకారం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్గా 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం కౌంట్ చేసే ప్రకారం టోటల్గా 10 క్యారెక్టర్స్ ఉన్నాయి డేట్లో. కానీ లెన్ ఫంక్షన్ మాత్రం ఆ సెల్లో 5 క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయని చూపిస్తుంది. ఎందుకంటే మనం సెల్లో డేట్ ఎంటర్ చేసినప్పుడు ఆ సెల్ ఫార్మాటింగ్ కాస్త డేట్ ఫార్మాట్లోకి చేంజ్ అయిపోతుంది. అంటే డేట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతుంది మనం సెల్లో డేట్ ఎంటర్ చేసినప్పుడు. ఇలా చూడండి, ఈ సెల్ ఫార్మాటింగ్ అనేది ఇక్కడ డేట్లోకి చేంజ్ అయిపోయింది. కాబట్టి మనం డేట్ పై లెన్ ఫంక్షన్ అప్లై చేసి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసామంటే లెన్ ఫంక్షన్ అనేది ఆ సెల్లో ఉన్న నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. ఆ సెల్ పై అప్లై చేసిన ఫార్మాటింగ్ని పట్టించుకోదు. అది మీకు ఎలా చూపిస్తాను. ఈ సెల్లో మనం డేట్ ఎంటర్ చేసాం కదా, సెల్ ఫార్మాటింగ్ని జనరల్లోకి చేంజ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. డేట్లోంచి జనరల్లోకి చేంజ్ చేస్తాను. జనరల్ చూడండి, జనరల్లోకి చేంజ్ చేసినప్పుడు ఆ డేట్ అనేది న్యూమరికల్ వాల్యూగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఈ సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. కాబట్టి లెన్ ఫంక్షన్ అనేది రిజల్ట్ అనేది 5 అని చూపిస్తుంది. ఈ సెల్ ఫార్మాటింగ్ని డేట్లోకి తీసుకుంటాను. ఇప్పుడు మనకి ఈ సెల్లో డేట్ ఉంది కానీ లెన్ ఫంక్షన్ మాత్రం నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 5 ఉన్నాయని చూస్తుంది. ఎందుకంటే లెన్ ఫంక్షన్ అనేది ఆ సెల్లో ఉన్న డేట్ని న్యూమరికల్ వాల్యూగా ట్రీట్ చేసి కౌంట్ చేస్తుంది నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని. కాబట్టి మనకి లెన్ ఫంక్షన్ అనేది రిజల్ట్ అనేది ఇలా ఇస్తుంది. ఒకవేళ అదే డేట్ అనేది టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటే మాత్రం అప్పుడు ఆ డేట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ని కౌంట్ చేసి చూపిస్తుంది లెన్ ఫంక్షన్ అనేది. ఒకసారి చూపిస్తాను చూడండి, ఇదే డేట్ని టెక్స్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేసి చూపిస్తాను. 2 5 2024 ఎంటర్. ఇప్పుడు ఈ సెల్లో ఎంటర్ చేసిన డేట్ అనేది టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంది. ఈ సెల్లో ఉన్న డేట్ అనేది డేట్ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ లెన్ ఫంక్షన్ని అప్లై చేద్దాం. ఈక్వల్ టు లెన్, ఈ సెల్ని రిఫరెన్స్గా తీసుకొని నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 10 అని చూపిస్తుంది. ఎందుకంటే ఈ సెల్లో ఎంటర్ చేసిన డేట్ అనేది టెక్స్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేసాం కాబట్టి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని అది ఫుల్గా కౌంట్ చేస్తుంది. కానీ ఈ సెల్లో ఉన్న డేట్ అనేది డేట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి లెన్ ఫంక్షన్ అనేది ఆ సెల్పై అప్లై ఉన్న డేట్ ఫార్మాటింగ్ని పట్టించుకోదు. అంటే ఆ సెల్పై అప్లై ఉన్న ఫార్మాటింగ్ని పట్టించుకోదు. ఆ సెల్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. అంటే ఆ సెల్లో డేట్ ఉన్నా సరే లెన్ ఫంక్షన్ అనేది ఆ సెల్లో ఉన్న డేట్ని
న్యూమరికల్ వాల్యూగా ట్రీట్ చేసి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి చూపిస్తుంది. మీకు వన్ మోర్ చిన్న ఎగ్జాంపుల్లో చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఒక నంబర్ ఎంటర్ చేస్తాను 24. ఇప్పుడు మనం ఈ సెల్లో నంబర్ ఎంటర్ చేసాం 24 అని. ఇప్పుడు ఈ సెల్లో టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 2, 4, 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ సెల్లో నా నంబర్పై కరెన్సీ ఫార్మాట్ అనేది అప్లై చేస్తాను. చూడండి, జనరల్లోకి వెళ్ళి కరెన్సీ ఫార్మాట్ అప్లై చేస్తాను. సెల్పై కరెన్సీ ఫార్మాట్ అప్లై చేయగానే మనకి ఇక్కడ నంబర్కి ముందు ఇండియన్ రూపీ సింబల్, అలానే నంబర్ తర్వాత 2 డెసిమల్ వాల్యూస్ యాడ్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఈ సెల్లో టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? మనం ఆలోచించే ప్రకారం టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? ఇండియన్ రూపీ సింబల్ 1, 2, 4, 3 డెసిమల్ వాల్యూస్తో పాటు టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 6 ఉన్నాయి. మనం ఆలోచించే ప్రకారం టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 6 ఉన్నాయి ఈ సెల్లో. ఇక్కడ లెన్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం. ఆ సెల్లో టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఈక్వల్ టు లెన్, ఈ సెల్ని రిఫరెన్స్గా తీసుకొని నా క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 2 ఉన్నాయని లెన్ ఫంక్షన్ అనేది కౌంట్ చేసి చూపిస్తుంది. ఎందుకంటే ఆ సెల్లో టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 2 ఉన్నాయి కాబట్టి లెన్ ఫంక్షన్ అనేది టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి 2 అని రిజల్ట్ చూపిస్తుంది. ఎలా అంటే మనం ఆ సెల్పై కరెన్సీ ఫార్మాట్ అప్లై చేసినప్పుడు ఆ సెల్పై ఇండియన్ రూపీ సింబల్తో పాటు ఆ నెంబర్లో 2 డెసిమల్ వాల్యూస్ కూడా యాడ్ అయ్యి కనిపిస్తుంది. అది జస్ట్ ఫార్మాటింగ్ మాత్రమే. లెన్ ఫంక్షన్ అనేది ఆ సెల్పై అప్లై చేసిన ఫార్మాటింగ్ని పట్టించుకోదు. ఆ సెల్లో ఉన్న నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మాత్రమే కౌంట్ చేసి రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్లో లెన్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ లెన్ ఫంక్షన్ మనకి ఎలా యూజ్ అవుతుంది అండ్ ఎలా వర్క్ చేస్తుందో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.